అందరికీ నమస్తే అండి. తెల్లారింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వీలైతే కలలో కూడా నిద్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవరించేది సామాజిక సాధికారత, సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తూ ఉంటారు. మరి ఆచరణలో నిజంగా ఉందా? ఆచరణలో ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మేము ఆచరించి చూపించాం, మేము పదవులు ఇచ్చాం, మేము అన్ని పదవులు ఇచ్చాం, అన్ని సీట్లు ఇచ్చాం, అలా ఉద్ధరించాం, ఇలా ఉద్ధరించాం, అన్ని కార్పొరేషన్లు ఇచ్చామని చెప్తారు. సో దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, బీసీలకు పదవులు ఇచ్చే కంటే వాళ్ళ కుటుంబాలను బాగు చేయాలి. కార్పొరేషన్లో 56 60 లక్ష కార్పొరేషన్లు సృష్టించిన, ఇప్పుడు వైసీపీ సృష్టించిన పుట్టించిన 56 కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ల పేరిట 56 కాదు 256 కార్పొరేషన్లు సృష్టించినా వేస్టే. ఇలా వాడుకుంటే పదవులు పెత్తనం లేకుండా, డబ్బులు లేకుండా, నిధులు లేకుండా, ఆ కుటుంబాలను కులాలను ఆదుకోకుండా ఇంకెందుకు? సో ఒక అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, బీసీల మీద ఎస్సీల మీద మైనారిటీల మీద జరుగుతున్న పరిణామాలు ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీలని డోర్ డెలివరీ చేశారు చంపేసి. ఎక్కడ ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ అలా జరగలేదు, మన రాష్ట్రంలో జరిగింది. ఒక ఎస్సీ వైద్యుడిని మాస్కులు లేవంటే పిచ్చోడిని చేసి రోడ్ల మీద రెక్కలు వెనక్కి చేసి కట్టారు, ఎక్కడా లేదు. ఒక దళిత కుర్రోడినేమో రోడ్డు మీద శిరోమండనం చేశారు, అది ఎక్కడ జరగలే. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దారుణాలు మన రాష్ట్రంలో జరిగాయి. తాజాగా చూడండి, ఒక చేనేత కుటుంబం, చేనేతలు అంటేనే కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, చేనేత ఫ్యామిలీస్ అంటేనే కష్టాన్ని నమ్ముకుంటారు. వాళ్ళకు వేరే సైడ్ ఇన్కమ్లు బిజినెస్లు ఏమీ ఉండవు, వేరే వ్యవహారాలు ఏమీ ఉండవు. వాళ్ళు దాదాపుగా ఒక రోజంతా కష్టపడితే ఒకటో రెండో చీరలు నేయగలరు. వాళ్ళ కష్టాన్ని ఒకసారి దగ్గర నుంచి చూడండి, వాళ్ళ మగ్గం నేస్తున్నప్పుడు ఆ పక్క నుండి చూడండి, ఆ కష్టం విలువ ఏంటో తెలుస్తుంది. సో ఈ రోజుల్లో కూడా కుల వృత్తులను నమ్ముకొని ఉన్నవాళ్ళు కొంతమంది వడ్రంగి మేస్త్రులు కానీ, చేనేతలు కానీ, కుండలు చేసేవాళ్ళు కానీ, లేదా విశ్వబ్రాహ్మిన్స్ కానీ, నాయి బ్రాహ్మిన్స్ కానీ, రజకులు కానీ, కుల వృత్తులను నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనం ఇప్పుడు చెప్పుకున్న కమ్యూనిటీస్ అందరూ కూడా కుల వృత్తుల మీద చాలా తక్కువ ఆదాయం వస్తుంది. సో వాళ్ళంతా కూడా బిలో మిడిల్ క్లాస్ బతుకులే ఉంటాయి. సో అటువంటి వాళ్ళ పట్ల మనం ఖచ్చితంగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు అనే విధంగా మనం సమాజం చూడాలి, సమాజంలో పెద్దలుగా ఉన్న వ్యక్తులు. మరి వైసీపీ వాళ్ళకి ఇదేమి పరిస్థితో, మరి ఎక్కడ ఎవరిదైనా సరే ఒక భూమి కనిపిస్తే చాలు మాయం చేసేయడమే. ఒక చేనేత కుటుంబం భూమిని ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు, రికార్డులు మార్చేసి వాళ్ళ పేరు మీదకు మార్చుకున్నారు. సో వాళ్ళు, ఆ చేనేత కుటుంబం అప్పుల పాలైంది, రెక్కల కష్టం ఫలించట్లేదు, డబ్బులు రావట్లేదు, అప్పుల పాలయ్యారు. ఆ అప్పులు తీర్చాలి అంటే భూమి అమ్మాలి. భూమి అమ్మాలి అని చూస్తే ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద లేదు, పట్టాదారు పాస్ పుస్తకం వాళ్ళ పేరు మీద ఉంది, కానీ ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద లేదు. ఆన్లైన్లో పేరు మార్చండి, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే రెవెన్యూ అధికారులు మాట వినట్లా. ఇదిగో పలానా నాయకుడి దగ్గర ఉంది, పలానా నాయకుడిని వెళ్ళి బతంలో ఆడుకొని అంటారు. పలానా నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడేమో వినడు, ఎందుకంటే పెత్తనం ఉంది కదా, అధికారం ఉంది కదా, అధికారం మదం నెత్తికెక్కింది కదా, ఏం చేయాలి? సో అందుకే ఆ కుటుంబం ఇంకా చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఈ దారుణం జరిగింది. చూసారా, కుల వృత్తుల్ని, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న బీసీలు ఏ విధంగా తనువు చాలిస్తున్నారనేది చూడండి. నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడితే గొప్పలు చెప్పుకోవడం కాదు. వైకాపా నేత భూదాహానికి పేదల బలి, భూమిని కాజేయడంతో మనస్తాపం, ముగ్గురు ఆత్మహత్య, భూ రికార్డులు తారుమారు చేశారని సూసైడ్ నోట్లో ఆవేదన, రెవెన్యూ శాఖ అధికారుల చేతివాటం గురించి ప్రస్తావన. అది ఆ లేఖ చదివితే, ఆ లేఖ మనకి యాక్చువల్ అర్థం కావట్లేదు, కానీ ఆ లేఖ మీకు వాట్సాప్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటే చదవండి, మేబీ సర్క్యులేట్ అయితే కనుక చదవండి. మీకు అది పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చూడండి. చాలా దారుణం అన్నమాట. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు చేనేత వృత్తితో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు. ఆదాయం లేకపోవడంతో కొంతకాలంగా మగ్గం వృత్తి మానేశారు. అప్పుల బారిన పడడంతో తన భూమిని అమ్ముకోవాలని చూశారు. మండల వైకాపా నేత కట్టా నారాయణయ్య అనుచరులు రెవెన్యూ రికార్డుల్లో తన పేరున ఉన్న భూమిని వేరే వారి పేరిట అక్రమంగా మార్చేశారని, న్యాయం చేయాలని గత 6 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగారు. వారసత్వంగా సంక్రమించిన భూమికి రుజువులు ఉన్న అధికారులు సహకరించడం లేదన్న ఆవేదనతో సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు ఇంట్లో ఆయన భార్య కుమార్తె కూడా ప్రాణాలు విడిచారు. వైకాపా నేతలు రెవెన్యూ అధికారులు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని ఆయన లేఖలో పేర్కొన్నారనమాట. సో చాలా సుదీర్ఘంగా రాశారు. రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారు, ఆన్లైన్లో అక్రమంగా రికార్డులు మార్చారు, మా భూమి మా పేరు మీద మార్చమంటే డబ్బులు అడుగుతున్నారు, నాయకులు అలా చేశారు, ఇదంతా రాసుకొచ్చారనమాట. సో మరి దీన్ని ఏమనాలి? ఇప్పుడు కొంతమంది ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నాయకులు లేదా ఈ చేనేత సంఘాలు మా వాళ్ళకి సీట్ ఇవ్వండి, మా నాయకుడికి సీట్ ఇవ్వండి, మా కులానికి సీట్ ఇవ్వండి అని నాయకులను కలుస్తారే, నాయకుల దగ్గర లాబింగ్లు చేస్తారే, మరి ఆ కులానికి ఆపద వచ్చింది. ఆ కులస్తుని చాలా దారుణంగా బలవన్మరణానికి ఆ పార్టీ నాయకులు కారణమయ్యారు. మరి దీన్ని ఖండించరే? మా కులస్తుడికి సీట్ ఇవ్వండి అని చెప్పి పార్టీల నాయకులను కలుస్తున్నారు కదా, ఆ పార్టీ పెద్దలను కలుస్తున్నారు కదా, మంచిదే. మీ కులానికి అసెంబ్లీలో ప్రాధాన్యం ఉండడం మంచిదే. కులాలకు ప్రతి కులం తరపున అసెంబ్లీలో ఉండాలనుకునే ఆలోచన మంచిదే. దానివలన వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తవచ్చు. కానీ మరి ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ సంఘం మీటింగ్ పెట్టట్లా? ఆ సంఘం తరపున ఎందుకు ఖండించట్లా? ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘం కదలికలు లేవు, రియాక్ట్ అవ్వట్లేదు? ఓన్లీ సంఘం అని పేరుకేనా? సంఘం పెద్దలు అన్ని పేరుకేనా? మనమేమి రియాక్ట్ అవ్వమా? మనమేమి స్పందించమా? మనమేమి అగ్రెసివ్గా ఉండమా? ఓన్లీ లాబింగ్లు మాత్రమే చేస్తామా? మనకి సీట్లు ఇవ్వడం కోసమో మనకేదో కావడం కోసం లాబింగ్లు మాత్రమే చేస్తామా? సో అలాంటప్పుడు కులాలు ఎందుకు, కుల సంఘాలు ఎందుకు? సో అంటే ఇదంతా కొంచెం డెప్త్గా ఆలోచించాల్సిన అంశం. అంత సాధారణంగా సాదాసీదాగా వదిలేయాల్సిన అంశం కాదు. ఆ కడుపు మంట, ఆ రెక్కల కష్టం తెలిసిన వాళ్ళకి ఈ బాధ ఏంటో తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.